హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు లాగా వచ్చేసి నేను ఒక సూపర్ మార్కెట్కి వెళ్తున్నా. నాకు ఇలా కొంచెం చిన్నగా టైం దొరికింది. ఒక సూపర్ మార్కెట్కి ఒక ఐటమ్ కొనడానికి వెళ్తున్నా. అయితే ఆ సూపర్ మార్కెట్కి మేమున్న రూమ్కి ఒక 10 నిమిషాలు ఉంటుంది తోబా. యాక్చువల్లీ మెట్రో యూజ్ చేసుకోవాలి, మెట్రో వద్దు నడుచుకుంటూ వెళ్తున్నా. ఎందుకంటే నడక వల్ల అన్నిటికీ మంచిదే కదా, అందుకని అట్లా నడుచుకుంటూ వెళ్తున్నా. ఈ బ్యాక్గ్రౌండ్లో బిల్డింగ్ చూసుకుంటే తెలిసే కదా, మా రూమ్ దగ్గర ఉంటుంది, కనిపిస్తుందా ఆ బిల్డింగ్? అట్లా బిల్డింగ్ ముందు నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా. ఏమన్నా స్పెషల్ ఏమైనా కనబడ్డది అనుకో, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. ఓకేనా? ఈ లాగ్ మాత్రం కంపల్సరీ ఇండి వరకు చూడండి ఫ్రెండ్స్. మనం ఇట్లా రోడ్ క్రాస్ చేస్తాం కదా, ఇప్పుడు రోడ్ ఉంది, రోడ్ క్రాస్ చేసేటప్పుడు ఇట్లా బోర్డు ఉంటుంది కదా మన ఇంటికాడ సింబల్. మనకు వచ్చేసి పాయింట్తో ఇట్లా వేరు ఉంటుంది. వీళ్ళ డ్రెస్ అట్లా ఉంటుంది కాబట్టి ఇట్లుంటాయి సింబల్. ఫస్ట్ వచ్చినప్పుడు నేను వీళ్ళని చూసి షాక్ అయిపోయినా. అట్లా మళ్ళీ చిన్న చిన్న రోడ్లలో కూడా కంపల్సరీ ఇట్లా స్పీడ్ లిమిట్ ఉంటుంది 50 అని చెప్పేసి. ఆ 50 కంటే ఎక్కువ పోవద్దు. ఏదైనా కెమెరాలు ఉంటాయి, కెమెరా కొట్టేస్తుంది అన్నాడు. ఇవి చిన్న చిన్న గల్లీలు లెక్క, చిన్న చిన్న సందులు లెక్క గల్లీలు ఇవి. అటు సైడ్ చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్ రోడ్. ఇది మంచి విఐపి ఏరియా ఇదంతా. నేను ఫోన్ చూసుడే కాదు, అటు ఇటు కూడా చూసుకుంటాను అలా. ఎందుకంటే బాగా స్పీడ్ వస్తాయి కదా వెహికల్స్, అయితే బాగా స్పీడ్ వస్తాయి. అటు ఇటు చూసుకోకుండా నేను ఇటు ఫోన్ని చూడాలి, మళ్ళీ ప్లస్ మీతో మాట్లాడుకుంటా తీసుకోవాలి. మళ్ళీ ప్లస్ ఇటు వెనకకి వెళ్ళి వస్తున్నాయి, ముందు నుంచి ఏమొస్తున్నాయి అని చెప్పి చూసుకుంటా. అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. వాడు చెప్పేది ఏమిటో నీకు క్లియర్ గా అర్థమైతే నువ్వు నాకు చెప్పు, నేను వాడి మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు చూసుకో. నా షాపింగ్ అయిపోయాక మా ఫ్రెండ్ వస్తా అన్నాడు. అయితే ఇప్పుడే రమ్మన్నా మా ఫ్రెండ్ని. కాకపోతే మా ఫ్రెండ్కి ఆర్డర్స్ ఉన్నాయి అన్నట్టు, తలబత్తుల వర్క్ చేస్తాడు, రైడర్ అన్నట్టు. ఆర్డర్లు ఇచ్చేసుకొని నా పని అయిపోయాక మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తాను. మా ఫ్రెండ్ వస్తాడు. మా ఫ్రెండ్ వచ్చినాక మా ఫ్రెండ్తోని కలిసి బయటకు వెళ్తా. వచ్చి నేను సంవత్సరం అవుతుంది. సంవత్సరం నుంచి ఇంతవరకు 2 వీలర్ మీద ఎప్పుడు ఎక్కలేను ఇక్కడ ఖత్తర్లో. కానీ ఫస్ట్ టైము మా ఫ్రెండ్కి చెప్పిన, వచ్చినప్పుడు 2 హెల్మెట్లు తీసుకురమ్మని చెప్పిన. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. 2 హెల్మెట్లు తీసుకురమ్మని చెప్పిన. 2 హెల్మెట్లు తీసుకుంటాం. ఎందుకంటే వెనక కూర్చున్న పర్సన్కి కూడా కంపల్సరీ ఉండాలన్నట్టు, హెల్మెట్ ఉండాలా. లేదంటే మళ్ళీ పోలీసులు పట్టుకుంటారు. అదంతా ఖత్తర్ రపరప అంతా వేరే ఉంటుంది. అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ బండి మీద ఎక్కి ఖత్తర్ కొంచెం తిరుగుతా అని చెప్పేసి చూస్తా. కొంచెం అంత టైం లేదు, ఒక ½ అవర్ అయితే మా ఫ్రెండ్తో అయితే స్పెండ్ చేస్తాం. ఇట్లా సిగ్నల్ పడ్డది అనుకో, ఎంత పెద్ద విఐపి అయినా సరే ఆగాల్సిందే. లేదంటే కెమెరాలు ఉంటాయి, కెమెరాలో పెట్టి ఫోటో కొడతారు. ఫోటో కొడితే ఒక్క ఫోటో ఏం లేకున్నా ఒక్కసారి ఫైన్ వస్తే 3000 దాకా అట్లా ఫైన్ వస్తుంది. నాకు ఒక ఐటమ్ కావాలి, అందుకని చెప్పేసి లోపల షాపింగ్ మాల్కి వచ్చిన. చూద్దాం నాకేం కావాలో తీసుకొని వెళ్తా. సరే, క్లాత్ సెక్షన్ ఇదంతా. క్లాత్ సెక్షన్ కొంచెం పిల్లలకి ఫోటో ఎంత ఉంది ప్రైజ్ వచ్చేసి 23 రియాల్, అంటే ఇంటికన్నా వచ్చేసి 500 దాకా అవుతాయి. చిన్న పిల్లలై వేసుకుంటే అన్ని పెద్దవాళ్ళవి ఉన్నాయి. అంతా తిరిగేంత ఓపిక లేదు. మామూలుగా చిన్న చిన్నవి చూపిస్తా. 15 రియాల్ 300. ఇది బాగుంది. ఇది ఎంత ఉంది ప్రైస్ వచ్చేసి 75. 75 అంటే ఇండియన్ కరెన్సీ వచ్చేసి 1500 అవుతాయి. కాకపోతే ఇట్లుంటాయి అందరూ. ఇప్పుడు మన ఇంటికి వెళ్ళి అచ్చడు తీసుకొచ్చుకుంటారు కదా, ఇవన్నీ డబుల్. ఇవన్నీ వాచ్ 30 రియాల్. ఈ సన్ గ్లాసెస్ వచ్చేసి 30 రియాలు, అంటే ఇంటికడ ఇక దగ్గర మీకు 1000 దాకా అవుతున్నాయి.
मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్. ఇవన్నీ మెన్సీ పర్సులు ఉన్నాయి, ఒకసారి చూద్దాం. ఎగ్జాంపుల్ మామూలుగా రేట్ చూద్దాం ఎంత ఉందో. అమ్మ 49.75 అంటే 50 రియాల్ అంటే ఇంటికాడి 1100 ప్లస్ మళ్ళీ ఇది మన ఇండియా నుంచి వచ్చినాయి. ఇవన్నీ నాకు ఎందుకు ఈ టీషర్ట్ బాగా నచ్చింది. ఈ టీషర్ట్ అయితే నాకు బాగా నచ్చింది. ఒక్కసారి ట్రయల్ చేద్దాం దీన్ని ఎట్లుందో. ఈ టీషర్ట్ అయితే ట్రయల్ చేసిన బాగానే ఉంది. టీషర్ట్ లుక్ చూడండి. ఇది వచ్చేసి 100 రియాల్ ఉంది. 100 రియాల్ అంటే 2200 వరకు ఉంటుంది ఇండియన్ ప్రైస్. పాయింట్ల సెక్షన్లో రేట్లు వచ్చేసి పాయింట్ తీద్దాం ఏదో ఒకటి. 119 అంటే 120, 199.75, 120 రియాల్ అంటే ఇంటి దగ్గర ఏం లేకున్నా 2000 రూపాయలు. ఇది పాప్కార్న్ చేసుకోనికి మనమైతే ఇంటికాడ చెప్పనవసరం లేదు, మనకి ఎంత స్వస్థ దొరుకుతుందో. ఇది అంటే ఇక్కడ 11 రియాలు అంటే ఇంటికాడ వచ్చేసి మనకు 220-30 రూపాయలు అయితే అన్నట్టు. ఇది 1 kg. ఇది చూసుకుంటే మళ్ళీ సన్ఫ్లవర్ సీడ్స్ 16 రియాలు. ఇది కూడా మనం ఇంటికాడ ఎంత స్వస్థ దొరుకుతుంది. ప్రతి ఒక్కటని కాదు, ప్రతి ఒక్కటి అంతే ఉంటాయి. గైస్ ఖత్తర్లో ఫస్ట్ టైం నేను 2 వీలర్ ఎక్కిన. మన ఫ్రెండ్ వచ్చిండు, మనోడు తలబద్ద చేస్తాడు అన్నట్టు. 2 హెల్మెట్లు తీసుకొని వచ్చిండు. నేను ఎక్కడ ఉన్నా అంటే వచ్చిండు. నా షాపింగ్ అయితే అయిపోయింది. ఇది చిన్న ఐటమ్ ఉంటే కొనేసిన. నన్ను పికప్ చేసుకొని వచ్చిండు. వెళ్తున్నాం. ఒకసారి ఈ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో చూద్దాం ఒకసారి ఖత్తర్లో బైక్ జర్నీ. వీళ్ళంతా ఇట్లా సైక్లింగ్కి వస్తారు. ఇదంతా సైక్లింగ్ చేసే వాళ్ళే. సైకిల్స్ ఇవన్నీ అవి. మనం ఎట్లా బైక్ల మీద తిరగడానికి ఎట్లా ఇష్టపడతామో వీళ్ళు సైకిల్ మీద తిరగడానికి అంత ఇష్టపడతారు. వీళ్ళు వాళ్ళు కార్లు అన్నీ అటు పక్కకి ఎట్టేస్తారు. కార్లకి వెళ్ళి తీసి సైకిల్ తీసి ఇట్లా తీసుకొని తిరుగుతారు. ఇదంతా తిరుగుతారు, మజా ఎంజాయ్ చేస్తారు అంతా. మొన్న ఫీఫా టైంలో ఈ పెట్రోల్ పంపులు పెట్టారు. ఫీఫా టైంలో ఇవి ఇప్పుడు యూజ్ లేవు. ఇవి మన కార్డు ఉంటాయి కదా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డ్స్ అని పెట్టేసి దీనికి పెట్టేసి పెట్రోల్ డైరెక్ట్ పోసుకొని వెళ్ళిపోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఈ బోటింగ్ నడుస్తుంది. చూసిన ఒకసారి వీడియోలో మీకు ఆల్రెడీ నైట్లో మొత్తం చెమ్కాయిస్తాయి లైటింగ్స్తో అని చెప్పేసి. ఇది అదే బోటింగ్లో ఇది ఎక్కి ఇక్కడ నుంచి అదంతా రౌండ్ వేసుకొని వస్తారు అన్నట్టు. ఒక్క రౌండ్కు 10 రియాలు 20 రియాలు తీసుకుంటారు మనిషిని బట్టి. ఇక్కడ ఈ బోటు మళ్ళీ ప్లస్ ఇవి ఇంకా అటు సైడ్ కూడా చాలా ఉన్నాయి బోట్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మధ్యలో ఒక హోటల్ అన్నట్టు, హోటల్ ఉంది. అది చూసుకుంటే ఖత్తర్ టవర్స్. ఇదంతా వెస్ట్ బే అంటారు, సిటీ సెంటర్ అంటారు, 2 పేర్లు ఉంటాయి దానికి.
బ్యాక్ టు రూమ్కి వచ్చేస్తాం. ఇది మా అకామిడేషన్, తెలిసే కదా ఇది అకామిడేషన్. ఖత్తర్లో బైక్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదు. మొత్తం అదొక ఖత్తర్లో బైక్ జర్నీ కూడా బాగా డేంజరు, మామూలు డేంజర్ కాదు, ఫుల్ డేంజరు. ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్ వెళ్తున్నాయి బండ్లు. సరే, కొత్త ఎక్స్పీరియన్స్ అయితే ఉంది నా రైట్.